ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఇండో-చైనీస్ రెసిపీ నూడిల్స్ నేర్చుకుందాము. చాలా సింపుల్గా అయిపోతుంది, బట్ ఎంత ట్రై చేసినా స్ట్రీట్ స్టైల్ అయితే మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే రాదు. బట్ నేను ఈరోజు చూపించినట్టు చాలా సింపుల్గా అయిపోతుంది. ఒక్కసారి ట్రై చేయండి అండ్ తప్పకుండా స్ట్రీట్ స్టైల్ అయితే వచ్చి తీరుతుంది. సో ఆలస్యం లేకుండా స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఒక కడాయి పెట్టుకొని ఇందులో నేను 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది హీట్ అయ్యాక ఇందులో సన్నగా చాప్ చేసుకున్న 4 to 5 గార్లిక్స్ని యాడ్ చేసుకుంటున్నాను. గార్లిక్ అనేది మనం స్ట్రీట్లో తినే ఫ్లేవర్ని ఇస్తుంది, సో తప్పకుండా గార్లిక్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను. దీన్ని కూడా సాటే చేసేసుకుంటున్నాను. ఇందులో వేసే వెజిటేబుల్స్ ఏవి కూడా మనం పూర్తిగా కుక్ చేయకూడదు, అప్పుడే మనకి స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇది కుక్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో పండు మిర్చి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర పండు మిర్చి లేకపోతే గ్రీన్ చిల్లీని చాప్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి పూర్తిగా మిక్స్ చేసేసుకున్నాక ఇందులో చాప్ చేసుకున్న క్యారెట్, బేబీకార్న్, క్యాప్సికమ్ ఇవన్నిటిని యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. యాజ్ యూజువల్ ఇప్పటివరకు చెప్పినట్టుగా ఈ వెజిటబుల్స్ ఏవి కుక్ చేసుకోవద్దు, మనకి ఆ రా ఫ్లేవర్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో సోయా సాస్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం నూడిల్స్ మసాలా, సాల్ట్ అండ్ కొంచెం పెప్పర్ని యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ పౌడర్ బదులు పెప్పర్ని యాడ్ చేసుకుంటే మనకి నిజంగానే స్ట్రీట్ ఫ్లేవర్ అనేది ఇస్తుంది. సో ఎప్పుడు కూడా రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోకండి. ఇప్పుడు ఇందులో స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసుకుంటున్నాను. వెజిటబుల్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచి టేస్ట్ వస్తుంది. నేను ఇక్కడ ఆల్రెడీ నూడిల్స్ని కుక్ చేసి పెట్టుకున్నాను. ఇది మనము 80% మాత్రమే కుక్ చేసుకోవాలి. మనం పూర్తిగా కుక్ చేసుకుంటే అది స్టికీగా అయిపోతుంది. అండ్ మనకు స్ట్రీట్ స్టైల్ ఫ్లేవర్ రావాలి అంటే 80 to 90% మాత్రమే కుక్ చేసుకోవాలి. అండ్ ఇది మనకి రెగ్యులర్గా సూపర్ మార్కెట్స్లో దొరికే హాకా నూడిల్స్ని యాడ్ చేసుకున్నాను. సో అంత సింపుల్ అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫైనల్గా స్ప్రింగ్ ఆనియన్స్ని యాడ్ చేసేసుకుంటున్నాను. యమీ యమీ స్ట్రీట్ స్టైల్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. ఇంట్లోనే హెల్తీగా ప్రిపేర్ చేసుకోండి. చూసారు కదా, మీరు ఇందులో ఏ వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్. కానీ ఎక్కువ వెజెస్ ఉంటే హెల్త్కి కూడా మంచిది కాబట్టి. అండ్ నేను వెజెస్తో పాటు బేబీకార్న్ కూడా యాడ్ చేశాను. అది కూడా మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు. సో ఈ రెసిపీ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, అదే మన డ్రిల్. ఎస్, లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేశాక దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.